నన్ను నమ్మండి, కేవలం 2 రోజులు మాత్రమే ఉన్నాయి. వృశ్చిక రాశివారు 5 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఇంటికి తాళం వేసి మాత్రమే చూడండి. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా శ్రీ కాళికామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, ఇంకా నమ్మిన వారి గురించి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8855533632. వృశ్చిక రాశి, ఇది రాశి చక్రంలో 8వ రాశిగా పరిగణిస్తారు. వృశ్చిక రాశికి యొక్క అధిపతి చూసుకున్నట్లయితే కుజుడుగా చెప్పవచ్చు. అయితే ఈ రాశి వారి కోసం 5 అతిపెద్ద శుభవార్తలు అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి. అందులో 2 శుభవార్తల కొరకు దాదాపుగా మీరు 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ 2 శుభవార్తలు వినడం వల్ల మీరు జీవితంలో ఎప్పుడూ కూడా పొందలేనటువంటి ఆనందాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. కాబట్టి వృశ్చిక రాశి వారు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా మీరు వినబోయే 5 శుభవార్తల గురించి తెలుసుకోండి. అయితే ఈ రాశి వారిని మనం గమనించినట్లయితే వీరిలో కోపం అనేది అధికంగా ఉంటుంది, పగ తీర్చుకునే తత్వం ఉంటుంది. అంటే ఎవరైనా కూడా తమకి హాని చేసినా లేదా తమని నమ్మించి మోసం చేసినా ఈ రాశి వారు అస్సలు విడిచిపెట్టరు. అయితే ఎవరి మీద కూడా చిన్న చిన్న వాటికి కోపం తెచ్చుకోరు. కానీ ఒక్కసారి కానీ కోపం కనుక వచ్చినట్లయితే అవతలి వ్యక్తిని అయితే అస్సలు వదిలిపెట్టరు. కాబట్టి వీరితో వివాదాలకు మాత్రం చాలా దూరంగా ఉండటం మంచిది. వీరిలో కోపం ఎంతైతే ఉంటుందో ప్రేమ కూడా అంతగానే ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా త్వరగా నమ్మేస్తూ ఉండటం వల్ల తరచూ మోసపోతూ ఉంటారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తూ ఉంటారు. అంటే వ్యక్తికి డబ్బు బట్టి కానీ లేదా వారి హోదా బట్టి కానీ విలువ ఇవ్వకుండా వారి యొక్క వ్యక్తిత్వం, వారు చేసేటువంటి మంచి పనుల కారణంగా వారితో స్నేహాలు కానీ బంధుత్వాలు కానీ సాగిస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా చాలా గోప్యంగా ఉంటారు. అంటే తన రహస్యాలు కానీ లేదా తన జీవితానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయట చెప్పడానికి అయితే ఎప్పుడూ ఇష్టపడరు. కానీ ఇతరుల విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం అనేది అధికంగా కనిపిస్తుంది. అయితే చాలా నమ్మకస్తులుగా చెప్పుకోవచ్చు. ఇతరులు ఎవరైనా తమ కష్టాలు కానీ లేదా తమకు ఉన్నటువంటి ఏవైనా సమస్యలు వీరిని నమ్మి చెప్పుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఇంకొక వ్యక్తి దగ్గర వారి గురించి కానీ లేదా వారు చెప్పిన విషయాల గురించి కానీ అస్సలు ప్రస్తావించరు. అలానే ఈ రాశి వారి జీవితంలోకి ఈ సమయంలో 2 శుభవార్తలు అయితే వస్తాయని చెప్పుకున్నాం కదా. ఇదొకటి ఒక వ్యక్తి గురించి. అంటే మీరు ఎవరితోనైనా వివాదాలు పెట్టుకొని అనుకోకుండా మనస్పర్ధల కారణంగా విర్రిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, మీరెంతగానో ప్రాణంగా ప్రేమించే వ్యక్తి కానీ లేదా మీకు ఎంతో ఇష్టమైన స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎవరినో మీరు దూరం చేసుకొని ఉంటే వారి సమయంలో మళ్ళా మీ జీవితంలోకి అయితే కొద్ది రోజుల్లోనే రాబోతున్నారు. ఈ శుభవార్త వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. వారి రాక కారణంగా మీకు కొత్త ఉత్సాహం అయితే వస్తుంది. వారి వల్ల ఎంతో ఆనందమైన సమయాన్ని కూడా గడుపుతారు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి మరొక అతిపెద్ద శుభవార్త ఏంటంటే మీకు ముఖ్యంగా చేసే పని ఏదైతే ఉందో అంటే వ్యాపార పరంగా చేసే పని, దానిలో ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఫలితాన్ని అయితే సాధిస్తారు. అంటే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పెట్టుబడి విషయంలో కానీ లేదా ప్రభుత్వం నుండి రావాల్సిన వ్యాపారానికి సంబంధించిన పర్మిషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంజూరు అవ్వడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థుల్లో ముక్కుసూటితనం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి ఉన్నటువంటి కోపం ఏదైతే ఉందో అంత త్వరగా ఎవరితోని వెళ్ళి మాట్లాడలేరు. కానీ ఎవరైనా తన దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడితే మాత్రం వారిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వారే తమ యొక్క స్నేహితులుగా నమ్ముతూ ఉంటారు. విద్యార్థులకు ఏకాగ్రత అనేది పెరుగుతుంది. గతంలో మీరు చేసినటువంటి చిన్న చిన్న తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవడానికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. అలానే ఈ సమయంలో విద్యార్థులు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే ఆ ప్రయత్నాలకు సంబంధించిన ఫలితాలు అంటే చాలా వరకు కూడా పాజిటివ్గా పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో
ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ముఖ్యంగా ఉద్యోగ ప్రదేశంలో మీకు అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మీరు ఇచ్చినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో టైం కన్నా ముందుగా చేయడం వల్ల పై స్థాయి అధికారులతో గుర్తింపు పొందుతారు. అయితే దీన్ని చూసి కొంతమంది ఓర్వలేకపోతూ ఉంటారు. ఎక్కడైనా కూడా ఒక మనిషి ఎదుగుతున్నారంటే ఆనందపడేవారు కన్నా ఈ రోజుల్లో వారిని చూసి అసూయ పడేవారే ఎక్కువైతూ ఉన్నారు. కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకండి. అలానే చాలా వరకు కూడా అభివృద్ధి వచ్చినప్పుడు ఎవరితోని కూడా పంచుకోకపోవడమే మంచిది. అంటే మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ల గురించి కానీ లేదా ఉద్యోగ పరంగా మీరు ఫ్యూచర్లో తీసుకునేటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చించకండి. అవాంతరాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా అద్భుతంగా ఉండబోతుంది. మరొక 3వ శుభవార్త వచ్చేసి మీ వివాహానికి సంబంధించి ఎంతో కాలంగా చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో శుభవార్తలు వింటారు. అయితే ఈ రాశివారి జీవిత భాగస్వామి విషయంలో మాత్రం చాలా పర్టికులర్గా ఉంటారు. అంటే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేసుకొని అలాంటి వ్యక్తిత్వానికి ఎలాంటి వ్యక్తులు అయితే సెట్ అవుతారో వారినే జీవిత భాగస్వామిగా కోరుకుంటారు. చాలా వరకు కూడా ప్రేమ వివాహాలు ఎక్కువగా చేసుకోవాలని అనుకుంటారు. అయితే ఎప్పుడు కూడా భాగస్వామి విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. అలానే జీవిత భాగస్వామిని కూడా అంతే ప్రేమగా చూసుకుంటారని చెప్పుకోవచ్చు. వారి పట్ల ఎప్పుడూ కూడా ఇష్టం పెరుగుతూ ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. సంతాన విషయంలో శుభవార్త వింటారు. ఎంతో కాలంగా సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా శుభవార్తలు వింటారు. మరొక 4వ శుభవార్త చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని వచ్చి వరించడం వల్ల ఇక మీ ఆనందానికి అయితే హద్దులు ఉండవని చెప్పుకోవచ్చు. రాజకీయస్తులకు కూడా ఈ మాసం బాగా కలిసి రాబోతుంది. రాజకీయ పరంగా మీరు తీసుకునే నిర్ణయాలు అనుకున్న దానికంటే మంచి ఫలితాన్ని ఇస్తాయి. సినీ పరిశ్రమల్లో కళారంగంలో బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్ విషయంలో సెటిల్మెంట్కి సంబంధించిన వార్తలు వినబోతున్నారు. నిరుద్యోగస్తులు ఖచ్చితంగా ఉద్యోగాలు సంపాదించుకుంటారు. మీరు ఎలాంటి ఉద్యోగాలు అయితే కోరుకున్నారో అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే డబ్బుకైతే ఎలాంటి లోటు ఉండదు. నూతన ఆదాయ మార్గాలు వెతుక్కుంటారు. మీకు డబ్బు కావాల్సిన సమయానికి ఏదో ఒక విధంగా డబ్బు అయితే సమకూరుతుందని చెప్పుకోవచ్చు. అయితే వచ్చిన డబ్బును కూడా చాలా సరిగ్గా సద్వినియోగం చేస్తారు. అంటే ప్రణాళికలు వేసుకొని ముందుగానే పొదుపు పెట్టేసి ఆ తర్వాత ఖర్చులు చేస్తూ ఉంటారు. ఇక 5వ శుభవార్త విన్నట్లయితే ఇక వృశ్చిక రాశి వారు ఎగిరి గంతేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అది సొంతింటి కళ అనేది ఎవరికైనా కూడా అతిపెద్ద శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా సొంతింటి నిర్మాణం కొరకు మీరు కలలు కంటూనే ఉన్నారు. ఆర్థిక పరిస్థితిలో లేదా కుటుంబ పరిస్థితిలో సహకరించకపోవడం వల్ల వాయిదా వేసుకుంటూనే వస్తున్నారు. ఈ సమయంలో ఖచ్చితంగా నూతన గృహాన్ని కొనుగోలు చేయడం కానీ లేదా నిర్మాణం చేయడం లేనట్లయితే సగంలో ఆపేసినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా గృహ నిర్మాణాలు పూర్తి చేస్తారు. అయితే గృహ నిర్మాణాలు ప్రారంభించేవారు ఒక్కసారి దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి వస్త్రాలు సమర్పించి ప్రారంభించినట్లయితే అనుకూలమైన ఫలితాలు పొందుతారుగా చెప్పుకోవచ్చు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.